అంటే చాలా మంది వింటూ ఉన్నాం. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక సింగర్‌ని అనుకోని వాళ్ళతో పాడిచ్చేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి కాదని వేరే వాళ్ళు పాడిస్తూ ఉంటారు కదా! రిలీజ్ అయ్యేటప్పుడు కూడా మీరనే అనుకుంటారు. బట్ సడెన్‌గా వేరే వాళ్ళు పాడుతూ ఉంటారు. ఆ సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అది మనకి చాలా కామన్ అండి. బట్ అది తప్పు అని తీసుకోవడానికి లేదు. ఒక సాంగ్ హీరోయిన్ కి సెట్ అవ్వాలి, వాయిస్ సెట్ అవ్వాలి, దాని తర్వాత ఉత్తి పాట వింటే ఆ పంచ్ ఉండాలి. అలా ఒక పాట ఫైనల్ అవ్వడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా అది ఇట్ వోంట్ గో ఫర్దర్. సో అందుకు మనకి ఇప్పుడు నేను పాడిన వర్జన్ చాలా బాగుండొచ్చు, కానీ ఆ హీరోయిన్ ఫేస్ కి నా వాయిస్ సెట్ అవ్వకపోతే నేనేం చేయలేను కదా. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఉత్తిగా పాట హీరోయిన్ కి సెట్ అవుతుంది కానీ ఉత్తిగా పాట వింటే ఏదో ల్యాక్ అవుతుంది, అబ్బా బోరింగ్ గా ఉంది అన్నట్టు ఉంటుంది. అప్పుడు కూడా పాపం ఆ సిచ్యువేషన్ లో కూడా దే కాంట్ గో అహెడ్. సో మ్యూజిక్ డైరెక్టర్స్ అందుకే అన్న ఆ బాధ్యత నాకొద్దు సార్ ఇప్పుడప్పట్లో. సో చాలా కామన్ అయిపోయింది. అలాగే ఏ ఇండస్ట్రీలోనైనా సరే కాస్టింగ్ కౌచ్ అనేది మనం రెగ్యులర్ గా వింటూ ఉన్నాం. బట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా దాన్ని? అసలు కాస్టింగ్ కౌచ్ లాంటివి అస్సలు ఐ థింక్ లేని ప్లేస్ అని గర్వంగా చెప్పుకునే ఇండస్ట్రీ ఐ థింక్ మన మ్యూజిక్ ఇండస్ట్రీ అనుకుంటా అండి. బికాస్ ఫస్ట్లీ సింగర్స్ అందరికి ప్రతి ఒక్కళ్ళు కొత్త జనరేషన్ చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూసి అన్న అక్క అనే పిలుచుకుంటాము. సో సగం అక్కడే ఎలిమినేట్ అయిపోతుంది, డిస్క్వాలిఫై. ఇంకా సగం ఒకళ్ళనొకళ్ళు నిజంగా టేక్ కేర్ చేయడమే ఉంటుంది తప్ప చాలా తక్కువ. అంటే ఆ 0.01% కూడా మోస్ట్ అన్ఫేమస్ పిచ్చి ఎక్కడైనా ఒక చిన్న మచ్చ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఆ పర్సన్ అనేది ఎగ్జిస్ట్ అవుతారు, ఓ ఎగ్జిస్ట్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అని మనకి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి వాళ్ళ దగ్గర అయితే అవుతాయేమో తప్ప మనకి అందరూ ప్రతి ఒక్కళ్ళు నిజంగా చాలా జెన్యూన్లీ వెరీ కేరింగ్ గా వెరీ మంచి వ్యక్తులు మన మ్యూజిక్ ఇండస్ట్రీలో. సో చూస్తూ ఉంటాం మీరు కూడా చాలా మంది సింగర్స్ అందరు గెట్ టుగెదర్ అయిపోయి అల్లరి చేసేసి చాలా ఫ్రెండ్లీగా అది చాలా బాగుంటుంది. నిజంగా ఒక కజిన్స్ అందరం బయటకు వెళ్ళి కజిన్స్ కలిసినట్టే ఉంటుంది తప్ప ఓహో ఇప్పుడు ఏంటి నా కొలీగా అని అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. తప్ప అసలు అలాంటివి. అలాగే మీకు బాగా ఈ సాంగ్ అయితే నేను పాడగలను, ఈ సాంగ్స్ నాకు వస్తే బాగుండు, ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఇలాంటి సాంగ్స్ నాకు పాడాలి అని, అలా ఏమన్నా ఉందా మీకు? అలా ఒక డ్రీమ్ లేదు, కానీ ఐ వాంట్ టు ట్రై different genres in the singing field, like right from oka proper folk musalamma gontu like mandache alantidi paadalanunde who's the hero alantidi kuda paadalanunde. And ippudu Arijit Singh binte dil paadtadu, ippudu ninna release aina Jhumka Girare paadadu, Atrangi paadadu, inka ఏది ఇచ్చినా ఎలా పాడతాడో అలా ఏది ఇచ్చినా పాడగలిగే కెపాసిటీ నాకు రావాలి. అండ్ వచ్చాక నాకు ఆపర్చునిటీస్ రావాలి అన్నది నా కోరిక. అలాగే సోనీ అంటే విమెన్స్ డే స్పెషల్గా రానున్న అంటే యంగ్ జనరేషన్స్కి సింగింగ్లో వాళ్ళ ఏంటో నిరూపించుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్లీ మన తెలుగు సింగర్స్లో అయితే 70% అమ్మాయిలు ఉన్నారు, 30% అబ్బాయిలు ఉన్నారు. ఈ డామినేషన్, ఈ బ్యాలెన్స్ చూస్తేనే అర్థం చేసుకోండి మన ఇండస్ట్రీ ఎంత సేఫో. సో చూసే తల్లిదండ్రులందరూ మీరు రండి పిల్లలతో, ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎంకరేజ్ దెమ్ ఇన్ సింగింగ్ ఇఫ్ దే హ్యావ్ టాలెంట్. అండ్ వాళ్ళని స్ట్రాంగ్గా ఉండడం నేర్పించండి. అండ్ అమ్మాయిలని ఓ దీనికి రాదు అని అనేకండి. ఎందుకు ఒకరోజు ఊబర్లో సేఫ్గా వెళ్ళి రావడం నేర్పించండి. అమ్మో ఊబర్లో ఒక్కతే క్యాబ్లో ఒక్కతే ట్రావెల్ చేయలేదు అని మీరు అనుకోకండి, ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోలేదు అని అనుకోకండి. నేర్పించండి అమ్మాయిలకి. లైక్ బికాస్ ఫాదర్స్ నేర్పిస్తే అమ్మాయిలు కూతుర్లు అది ఒక దేవుడి దగ్గర ఇట్లా ఆర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ అన్నలాగే ఫీల్ అవుతారు. అన్నలు జాగ్రత్తగా చూసుకోండి, ఎలా తీసుకెళ్లాలో, ఎలా క్యారీ చేసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలో అమ్మాయిలకి చెప్పండి. చెప్తే డెఫినెట్గా వింటాము, నేర్చుకుంటాము. అండ్ we will make you all proud. So girls, be strong and explore and
మనం డెఫినెట్లీ స్ట్రాంగర్ కాబట్టి వి విల్ రాక్ ద వరల్డ్. సో సూపర్. లైక్ ఫైనల్గా విమెన్స్ డే స్పెషల్లో ఫైనల్ సాంగ్ మాకేం పాడబోతున్నారు? మన విమెన్స్ డే స్పెషల్ అండ్ విమెన్స్ డే అనగానే డెఫినెట్లీ ఒక యాంథమ్ లాగా ఇప్పుడు పాడుకోవాల్సిన పాట. సో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనమంతా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సో ఈ పాట డెడికేటెడ్ టు యూ నర్మదా గారు అండ్ ఆల్ ద లేడీస్ అండ్ గర్ల్స్ హూ ఆర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మ్యాక్స్ టీవీ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. అలాగే చాలా మంచి మంచి పాటలు పాడారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. అలాగే మీ ఫ్యూచర్లో అప్కమింగ్ సాంగ్స్ బాగా పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే.